సహిత చిదానంద స్వరూపిణి. చిదానందం అంటే మనకి ఏదన్నా సంతోషం ఉన్నా, మనకి ఇంట్లో ఎప్పుడు సంతోషం ఉండాలి. చిదానంద స్వరూపిణి, మనకి ఎటువంటి ఈది బాధలు లేకుండా, ఇబ్బందులు లేకుండా నిరంతరం సంతోషంగా ఉండే జీవితాన్ని ప్రసాదించు. వాక్ వైభవ ప్రదాయిని. వాక్ అంటే మనం చెప్పిన ఒక మాట చెప్తే అది జరిగేదన్నమాట. మనం ఏ పనైనా అనుకుంటే ఆ వాక్ రూపంలో, అంటే మనం ఏదైనా ఒక పని అనుకొని ఎవరన్నా ఏం పని మీద వెళ్తున్నాం అంటే ఈ పలానా పని అంటాం, అది వాక్ వైభవం అన్నమాట. మనం చెప్పే వాక్కుని సిద్ధింపజేస్తుంది. వాక్ వైభవ ప్రదాయిని. నమామి శ్వేతవారాహి. నమామి శ్వేతవారాహి. శ్వేతవారాహి అంటే తెల్లని రూపంలో ఉండి మాకు నిరంతరం మంచిని ప్రసాదించుమ్మా అని. కాబట్టి శ్వేతవారాహి, ఈరోజు అమ్మవారి అలంకరణ శ్వేతవారాహి. వేసే ప్రతి ఒక్క వస్తువు, మనం వేసేది ప్రతి ఒక్క వస్తువు గడ్డ దినుసులే. అమ్మవారికి ఇష్టమైన గడ్డ దినుసులతో ఈరోజు ప్రతిరోజు హోమం జరుగుతుంది అనమాట. వారాహి అమ్మవారు అంటే భూమిలో ఉండే గడ్డ దినుసులే ఆమెకి నైవేద్యము. ఆమెకి ఇష్టమైన పదార్థాలన్నీ వచ్చి గడ్డ దినుసులే. భూమిలో పుట్టే ప్రతి ఒక్క గడ్డ దినుసులు అనమాట. వీటితోనే హోమం చేస్తారు.